సార్ గాంధీ జయంతి వలన 155వ జయంతి దీనివలన మేము జనసేన పార్టీ తరఫున మేము అందరం వచ్చాము. రియాజ్ గారు మేము అందరం వచ్చాము. ప్రతి ఒక్క కార్యకర్త వచ్చారు. ఈరోజు ఆ గాంధీ మహాత్ముడికి మనం అన్ని కృతజ్ఞతగా ఉండాలండి. ఎందుకంటే ఈ 155 జయంతిలు చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి, ఆయన విధానాలు పాటించాలని చెప్పి అని అనుకున్న విధానాల్లో మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్ఫూర్తిగా పనిచేస్తాడు కాబట్టి అదే స్ఫూర్తి అనేది ప్రతి ఒక్క కార్యకర్తలో ఉండాలని చెప్పి జన సైనికులు అందరూ, వీర మహిళలు అందరూ ప్రతి ఒక్కళ్ళు ముందుకి తీసుకెళ్ళి ఇలాంటి ఫంక్షన్లప్పుడు ప్రతి ఒక్కళ్ళు హాజరయ్యి ఈ పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి, ఆయన విధి విధానాలు నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నానండి. నమస్కారం. మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఆయన కలలు గ్రామ స్వరాజ్యము, గ్రామాలు పచ్చగా ఉంటేనే ఈ దేశం పచ్చగా ఉండిద్దని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి. ఆయన ఆశయాలను, ఆయన సిద్ధాంతాలను బలంగా జనసేన పార్టీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఆయనకి ఈ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు ఆయనకి జనసేన పార్టీ నుంచి ఆయనకు అందిస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఈ దేశానికి సేవ చాలా విలువైన సేవ. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ పాలనని అహింస అనే మార్గంతో తరిమి కొట్టినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అందరూ కూడా ప్రతి భారతీయుడు కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి నివాళులు తెలియజేస్తాం. కరమ్చంద్ మోహన్ గాంధీ గారి యొక్క 155వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. మా పార్టీ అధ్యక్షులు రియాజ్ గారు, మా పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారు, తర్వాత సాయిబాబా గారు, మిగతా అందరూ కూడా వీర మహిళలు అందరూ వచ్చారు. ఈరోజు ఆయన గాంధీ మహాత్ముడు అంటే మనకు గుర్తొచ్చేది అహింస సిద్ధాంతం. అహింస అనే ఒక ఆయుధంతో ఆయన మనకు స్వతంత్రం తీసుకొచ్చి పెట్టాడు. అటువంటి వ్యక్తిని మనం 155 సంవత్సరాలైనా కూడా మనం ఇంకా స్మరిస్తున్నామంటే అది ఆయన గొప్పతనం, మన గొప్పతనం కూడా. అంటే ఆయన గుర్తుపెట్టుకొని మనం చేస్తున్నాం. ఇదంతా కూడా మేమందరం కూడా మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం, గాంధీ మహాత్ముడి యొక్క ఆశయాలే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు. గ్రామ స్వరాజ్యం కావాలని గాంధీ మహాత్ముడు అంటే పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్యం తేవడానికి ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. అందుకు చెప్పేసి మీ అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.